యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని, రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధురి, కౌన్సిలర్ పాసికంటి సంపత్, నాయకులు కామికిటిగారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులారా, రైతులను ఆగము చేసి ఏమి పాలన చేస్తున్నారయ్యా? ఓ కాంగ్రెస్ నాయకులారా, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తా అని ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఏ విధంగా అబాసుపాలు చేసి నమ్మించి వాళ్ళ యొక్క గొంతు కోసి ఇవాళ డెవలప్మెంట్ అంటే నా కుర్చీ, నా ఇల్లు, నా ఆస్తి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలా నువ్వు ఏం అమలు చేసినావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను అనిపిస్తా ఉంది. ఆలేరు పట్టణానికి వచ్చిన, ఆలేరు రూరల్ విషయానికి వచ్చిన, ఆలేరు అసెంబ్లీకి వచ్చినా కూడా ఎలా కిందనే పెట్టుకొని పనిచేస్తా ఉన్నావు. ఫస్ట్ వాటిని ఏర్పరచుకునేటువంటి